జేపీ గారు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ని పొగడతలతో ముంచేశారు. ఆయన కూడా లిబరల్ ఆర్థిక విధానాలను సమర్థిస్తారు కాబట్టి దాని మీద మీలో కొందరు నా అభిప్రాయం అడిగారు. మోడీ నిర్మలా బడ్జెట్ కి జేపీ గారు 5 ముఖ్యమైన శభాషులు ఇచ్చారు. మొదటిది, గత 3 ఏళ్లుగా అప్పుల భారాన్ని తగ్గించారన్నారు. 2, చాలా పెద్ద ఎత్తున మధ్యతరగతి పన్నుల భారం తగ్గించారన్నారు. 3, రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెంచారు అన్నారు. 4, ఫిస్కల్ డెఫిసిట్ 9.5% నుంచి 4.9% తగ్గించారన్నారు. 5, బడ్జెట్ లో సగభాగం అంటే 25 లక్షల కోట్లు రాష్ట్రాలకు వెళ్తున్నాయన్నారు. ఈ 5 అంశాలు విశ్లేషించి మోదీ ప్రభుత్వ ప్రస్తుత విధానాలు దేశాన్ని ఎందుకు 2 అంకెల ప్రగతి పదంలో నడిపించలేవో వివరిస్తాను. భారతదేశాన్ని 78 ఏళ్లుగా కటిక దారిద్ర్యంలో ఉంచింది సోషలిస్టు భావజాలం. మన దేశం అభివృద్ధి చెందాలంటే క్యాపిటలిజం ఒకటే మార్గం. మీ నగరంలో క్యాపిటలిస్ట్ వ్యవస్థ మీద నాతో చర్చాగోష్ఠికి కింది నెంబర్కి ఫోన్ చేయండి. జేపీ గారు కేంద్ర ప్రభుత్వం గత 3 ఏళ్లుగా అప్పుల భారాన్ని తగ్గించిందన్నారు. కానీ గత 3 ఏళ్లుగా కాలక్రమేణా అప్పుల భారాన్ని తగ్గిస్తున్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం అప్పుల భారాన్ని తగ్గించలేదు. 2023 ఆర్థిక సంవత్సరంలో 169 లక్షల కోట్ల రూపాయలు ఉన్న అప్పు 2024 మార్చి కల్లా 182 లక్షల కోట్లను చేరనుంది. అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం 13 లక్షల కోట్ల రూపాయలు కొత్తగా అప్పు చేసింది. ఇక రాబోయే సంవత్సరంలో 15 లక్షల కోట్లు కొత్త అప్పు చేసి నికర అప్పుని 197 లక్షల కోట్ల రూపాయలకు తీసుకుపోబోతోంది. ఒక పక్క అప్పు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూ ఉంటే జేపీ గారు కేంద్రం భారాన్ని తగ్గించిందని ఎందుకన్నారు? ఎందుకంటే కేంద్రం అప్పులు చేసే వేగం కాస్త తగ్గించింది. అంతకుముందు 3 సంవత్సరాలు 12, 13, 10% అదనంగా అప్పులు తీసుకుంటే ఈ సంవత్సరం 8% అదనంగా తీసుకుంటామంది. ఢిల్లీ పాలకులు మనల్ని చెడా మెడా 10 లెంపకాయ లేకుండా 8 దెబ్బలే వేశారు కాబట్టి సంతోషించండి అంటున్నారు జేపీ గారు. ఇక 2వ అంశం, చాలా పెద్ద ఎత్తున మధ్యతరగతి పన్నుల భారం తగ్గించారు అన్నారు జేపీ గారు. ఒక్క క్షణం ఆయన బీజేపీ స్పోక్స్ పర్సన్ అయ్యారా అన్న అనుమానం వచ్చింది. అదే సమయంలో చాలా పెద్ద ఎత్తున మధ్యతరగతి వర్గాలకి పన్నుల భారాన్ని తగ్గించారు. వాస్తవమే, కేంద్ర ప్రభుత్వం 12 లక్షల వరకు ఆదాయం పన్ను మినహాయింపు ఇచ్చింది. పన్నులకు వ్యతిరేకులమైన నాలాంటి క్యాపిటలిస్టులకి ఇంతకు మించిన శుభవార్త ఉండదు. అయితే 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇది ఏ మూలకు? కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే 50 లక్షల కోట్ల ప్రజాధనం ఖర్చుతో పోలిస్తే 1,00,000 కోట్ల పన్ను కోత ఏం పెద్ద మినహాయింపు? పోనీ ఈ ఆదాయం పన్ను మూలంగా ఆదాయం పన్ను వసూళ్లు తగ్గాయా అంటే లేదు, పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం 12.5 లక్షల కోట్ల ఆదాయం పన్ను వసూలు చేస్తే రాబోయే ఆర్థిక సంవత్సరంలో 14.5 లక్షల కోట్లు వసూలు చేస్తున్నారు. అంటే వచ్చే సంవత్సరం 2 లక్షల కోట్లు అదనంగా వసూలు చేస్తారన్నమాట. కాకపోతే ప్రభుత్వం వారు 15 లక్షల కోట్లు పిండాల్సిన చోట 14 లక్షల కోట్లే పిండుతున్నారని సంతోషించండి అని చెప్తున్నారు జేపీ గారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఈ డబ్బుతో ఆస్తులు నిర్మిస్తారు. రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాలు, విద్యుత్ ప్లాంట్లు, ఆసుపత్రులు, విద్యా సంస్థల వంటివి. ఈ మూలధన వ్యయాన్ని రికార్డు స్థాయిలో పెంచారు అన్నారు జేపీ గారు. 2 ఏళ్లలాగానే ఇప్పుడు కూడా రికార్డు స్థాయిలో దేశంలో పెట్టుబడులు పెంచారు. ప్రస్తుత 2024-25 సంవత్సరంలో 10 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టారు. గత సంవత్సరం మీద ఇది 6% వృద్ధి. కానీ అంతకు ముందు సంవత్సరం 28% పెంచారు. రాబోయే 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 11% పెంచి 11.2 లక్షల కోట్ల మూలధనాన్ని వెచ్చిస్తున్నారు. దీన్ని రికార్డు స్థాయి అనడం కాస్త బీజేపీకి డప్పు కొట్టడం కిందకే వస్తుందనొచ్చు. ఫిస్కల్ డెఫిసిట్ 9.5% నుంచి 4.9% తగ్గించారు అన్నారు. 9.5% 3 ఏళ్ల క్రితం అప్పులుంటే దేశ సంపదలో నడుస్తున్న సంవత్సరంలో 4.9% తగ్గిస్తామని చెప్పిన మాట ఇచ్చారు. హామీ నిలబెట్టుకుని 4.8% చేశారు. డెఫిసిట్ అంటే లోటు. బడ్జెట్ లోటును అందరూ జీడిపిలో ఎంత శాతం ఉందో చూపిస్తారు. ఇది చేదు వాస్తవాన్ని ప్రజల నుంచి దాచిపెట్టే ప్రయత్నం. మన నెల ఆదాయం ఎంత, ఇల్లు నడపడానికి ఎంత ఖర్చు చేస్తున్నాం, ఆ ఖర్చులో ఎంత అప్పు తీసుకుంటున్నాం అనేది ముఖ్యమైన అంశం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం 50 లక్షల కోట్లు ఖర్చు చేస్తే అందులో 35 లక్షల కోట్లే ఆదాయం. మిగిలిన 15 లక్షల కోట్లు అప్పులు లేదా ముద్రించి తెచ్చుకున్న డబ్బు. అయితే జేపీ గారు ఈ విషయంలో బీజేపీని పోరాటాన్ని పూర్తిగా తప్పుపట్టలేము. బడ్జెట్లో లోటు శాతం 2021లో 42% ఉంటే దాన్ని 2025కి 31%కి తెస్తామంది మోదీ బడ్జెట్.
కాకపోతే ప్రభుత్వం అప్పులు చేయడం మానలేదు. గతంలో కన్నా కాస్త తక్కువగా చేస్తుంది అంతే. ఈ సంవత్సరం లాగానే వచ్చే సంవత్సరం కూడా కొత్తగా 15 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. దాంతో మొత్తం అప్పు 197 లక్షల కోట్ల రూపాయలకు చేరనుంది. బడ్జెట్లో సగభాగం అంటే 25 లక్షల కోట్లు రాష్ట్రాలకు వెళ్తున్నాయి అన్నారు. రాష్ట్రాలకు వెళుతున్న డబ్బు 25,60,000 కోట్ల రూపాయలు. రాష్ట్రాలకు కాంగ్రెస్ కన్నా బీజేపీ దాదాపు 5% ఎక్కువ నిధులు ఇస్తుందనేది వాస్తవం. కాకపోతే మోడీ గారు 10% అధికం ఇస్తానని సెస్లు సర్చార్జీలతో రాష్ట్రాల వాటాకు కోతలు పెడుతున్నారు. అయితే కేంద్రం ఇచ్చే అధిక వాటా ఉత్తరాది రాష్ట్రాలకు అత్యధిక మేలు చేస్తుంది. అయితే జేపీ గారు దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని తెలివిగా ప్లానింగ్ కమిషన్ మీదకి నెట్టేసి చేతులు దులిపేసుకున్నారు. సరే, రాష్ట్రాల మధ్య పంపిణీ ఎట్లా ఉంటుంది? ఆర్థిక సంఘం 16 ఆర్థిక సంఘం ప్రస్తుతం ఉన్నది. వారు చూస్తారు ఏం చేయాలని చెప్పిన. గతంలో ఆర్థిక సంఘాలు మనకి ప్రతిపాదనలు ఇచ్చినాయి. వాటన్నింటిని ఆమోదించారు జాతీయ స్థాయిలో. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఢిల్లీకి 100 రూపాయల పన్ను ఇస్తే అందులో మనకు వెనక్కి వచ్చేది 46 రూపాయలు. తెలంగాణ రాష్ట్రం 100 రూపాయలు ఇస్తే వెనక్కి వచ్చేది 50 రూపాయలు. మరి ఉత్తరప్రదేశ్ కేంద్రానికి 100 ఇస్తే వెనక్కి ఎంత వస్తుందో గెస్ చేయగలరా? 333 రూపాయలు. అవును, మీరు సరిగ్గానే విన్నారు. 100 ఇచ్చి 333 రూపాయలు పొందుతుంది యూపీ. మధ్యప్రదేశ్ 279 రూపాయలు. ఇక బీహార్ రెడీనా? నమ్మగలరా? 922 రూపాయలు. 100 రూపాయలు ఇచ్చి 922 రూపాయలు పొందుతుంది బీహార్ రాష్ట్రం. పోయిన నెల అంటే జనవరి 2025 నెలలో కేంద్రం రాష్ట్రాలకు తమ వాటాగా డబ్బు పంపిణీ చేస్తే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలన్నిటికీ కలిపి 27,000 కోట్లు ఇస్తే ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 31,000 కోట్లు ఇచ్చింది. ఢిల్లీ పాలకులు సవితి తల్లి ప్రేమతో దక్షిణ భారతదేశాన్ని దోచి ఉత్తర భారతదేశాన్ని పోషిస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. సగటు చైనీయుడు సగటు భారతీయుడు కన్నా 5 ఇంతలు సంపాదిస్తున్నాడు. సగటు అమెరికా వాస్తవ్యుడు మనకన్నా 30 ఇంతలు సంపాదిస్తున్నాడు. మన దేశం అభివృద్ధి చెందాలంటే మన ఆలోచనలో, మన ఆర్థిక విధానాలలో సమూలమైన మార్పులు రావాలి. మోడీ, నిర్మల, బీజేపీ ఆర్థిక విధానాలు కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత విధానాలు కానీ మన దేశాన్ని 2 అంకెల అభివృద్ధి పదంలో నడిపించలేవు. కారణం, ప్రభుత్వ ఖర్చులు అంతు లేకుండా పెరుగుతూనే ఉన్నాయి. 2020లో 35 లక్షల కోట్లున్న కేంద్ర బడ్జెట్ 2025 సంవత్సరానికల్లా 50 లక్షల కోట్లకు చేరింది. అప్పు 200 లక్షల కోట్లకు చేరబోతుంది. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రజల సంపాదన అత్యధికంగా ప్రజల దగ్గరే ఉండాలి. అప్పుడు ఆ డబ్బు పెట్టుబడిగా మారి దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది. 18 నుంచి 25% జీఎస్టీ, పెట్రోల్ డీజిల్ మీద 100% పన్ను, మద్యం మీద 500% పన్నుల నుంచి ప్రజలకు ఉపశమనం ఇవ్వాలి. వ్యాపారాలు విస్తరించకుండా అడ్డుగా ఉన్న 50 రకాల లేబర్ చట్టాలు, కార్పొరేట్ పన్నులు, ఎగుమతులు దిగుమతుల మీద ఉన్న ఆంక్షల నుంచి విముక్తినివ్వాలి. ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ బ్యాంకులను అమ్మేయాలి. వీటి మీద లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం తగలబెట్టడం ఆపాలి. కోట్లలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వాళ్ళ నింగినంటే వేతనాలను, పెన్షన్ ఖర్చులను అదుపులో పెట్టి ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించాలి. సమాజంలో ప్రభుత్వ భూమిక తగ్గించే ఇటువంటి విధానపరమైన మార్పులు రానంత వరకు, ఫ్రీ మార్కెట్ వ్యవస్థ వేళ్లూనుకోనంత వరకు మన దేశం చైనాని అందుకునే ఛాన్స్ లేదు.